అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ అయితే ఇంకా లేవగానే ముందైతే కట్ పొంగల్ చేద్దాం అనుకున్నా టిఫిన్కి. సో చట్నీ ముందైతే ప్రిపేర్ చేస్తున్నా. చట్నీ అయిపోయాక కట్ పొంగల్ చేస్తా. వాడికైతే పాల బాటిల్స్ ఉడకబెట్టేసి పాలైతే కాగబెట్టాను. వాడైతే ఇంకా ఆడుకుంటున్నాడు. ఇంకా పని అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా కట్ పొంగల్ అయితే అయిపోయింది. ఈసారి తాలింపులో మాత్రం ఎండుమిర్చి యాడ్ చేసా. మా సైడ్ ఏంటంటే ఎండుమిర్చి యాడ్ చేస్తే అది అన్నంలో ఎక్కలోకి రాదనమాట, టిఫిన్ లెక్క. సో ఇంకా అందుకనే ఎండుమిర్చి చేసాం. ఫుల్ బిజీ. టొమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇంకైతే తింటున్నాం. ముందైతే ఆయన తింటున్నారు, నేనైతే రిక్కీకి పెడుతున్నాను. ఇదిగోండి ప్లెయిన్గా తీసేసాను అనమాట, తాలింపు వేయకుండా. ఘాటు అనుకున్నాను. ఇగో ఆడుకుంటున్నాడు ఇక్కడ కూర్చొని. నా పని అయితే ఇంక ఇప్పుడు అయింది. మా వారైతే ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళాక మిగిలిన పని అంతా చేసుకున్నాను అనమాట. ఇంక పని అంతా అయిపోయిందని స్నానం చేసి కూర్చునే లోపు మర్చిపోయింది ఏంటంటే బట్టలు ఆరేలా. ఎందుకంటే రోజు 9:30 10 లోపు కన్ఫర్మ్ ఆరేస్తానమాట. ఇదిగోండి ఇవాళ 11:30 అయింది. సో అందుకని మర్చిపోయి ఆరేసాను అన్నది ఎవలోకి పోయి మర్చిపోయాను అనమాట. ఇంక ఇప్పుడు ఆరేసి వచ్చి కూర్చున్నా. చూడండి ఎట్ట పడుకున్నాడు. పక్క కూడా వెళ్ళే వాళ్ళ నైట్ అదే కింద ఆడికి పప్పు. ఈరోజు లంచ్ అయితే ఉసిరికాయ పచ్చడి చిట్న. వాడైతే ఇంకా నిద్రలేసి ఇదిగోండి కార్తో ఆడుకుంటున్నాడు. వాడికైతే తినిపించేస్తా. మ్యాక్సిమం వాడికి తినిపించాకే నేను తింటా అనమాట. ఇంకెప్పుడైనా నిద్రపోయాడు అంటే ఇంకా నేను తిన్నాక వాడికి తినిపిస్తాను. వాడికి మాత్రం కన్ఫర్మ్ తినిపిస్తాను. తినిపించట్లేదని మాత్రం మీరు అనుకోవద్దు. ఇక అన్ని బొమ్మలతో ఆడుకోవడం అయిపోయిందంట. ఇంకా నా తాలిబొట్టుతో ఆడుకుంటున్నాడు వచ్చి. అసలు తీస్తున్నా ఊరుకోడు అనమాట. ఇంకా వాడికి కనిపించింది అంటే ఇంకా దాంతోనే ఆడుతూ కూర్చుంటాడు. అసలు వదలమన్నా వదలకుండా ఎలా లాగుతున్నాడో చూడండి. వీడితో అసలు రోజుకో గోల పెరుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక మా వారు వచ్చే టైం అయిందని కుర్చీలు బయట వేసుకొని కూర్చున్నాం ఇద్దరం. మా వారైతే రోజు 5 వచ్చేస్తారు. కానీ ఇవాళ అయితే ఏదో వర్క్ పడిందంట. సో 6కి వస్తా అన్నారు. చాలాసేపు బయట వెయిట్ చేసామన్నమాట. అంటే వెయిట్ కాదులే, కొంచెం ఎర్లీగా వస్తారేమో అనేసి ఇంకా రిక్కిని కూడా బయట కూర్చోబెట్టా చాలాసేపు. ఆల్మోస్ట్ ఒక 40 minutes బయట కూర్చున్నాం. ఇంక ఇప్పుడే లోపలికి అయితే వచ్చాం. ఇంకా నేనైతే ఇదిగోండి కాఫీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈరోజైతే 2 గంటలు లేట్ వచ్చాడు మా ఆయన. నేను అడిగాను పని కరెక్ట్గా పోయే టైంకి 3:45కే వర్కర్ వచ్చింది. ఒకటి రిపేర్ వచ్చింది మిషన్. వాడు సండే ఈరోజు వచ్చింది. వాడు సండే ఎవరైనా వస్తారా? రెస్టారెంట్ కంపెనీ వాళ్ళు. మళ్ళీ అసలు నీకు తెలుసా, పెళ్ళిగా ముందు నెలకి 45 రోజులు జీతం వచ్చేది నాకు. 5 ఆదివారాలు ఉంటాయి. రోజుకి 3 గంటలు ఎక్స్ట్రా. పొద్దున 5ంటికి పోయి నైట్ 9ంటికి అట్లా వచ్చేవాడిని. 4 గంటలు ఎక్స్ట్రా రోజుకి. 3 రోజులు డ్యూటీ కలిపి 1 రోజు జీతం ఇచ్చేవాళ్ళు. అంటే నెలకి ఎన్ని రోజులు జీతం అట్లా? 10 రోజులేనా? అంతే, 10 రోజులు కదా. అవి ఒక 10 రోజులు ఆదివారాలు ఒక 5 ఉండే, 4 5 14 15 రోజులు ఓటీ. జీతంలో సగం జీతం ఓటీ వచ్చేది. నాకు రూమ్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఒక 2-3 వేలు అట్లా జేబులో పెట్టుకుని మిగతా మొత్తం సేవింగ్ ఇంటికి పంపించడం అట్లా చేసేవాడిని. మరి అందుకే మనకి అన్నట్టు ఇవాళ ఒక స్పెషల్ డే ఉంది. ఏంటిది చెప్పు? మన ఫస్ట్ ఇంకొన్ని రోజు ప్లస్ ఫస్ట్ అవుటింగ్. ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేశాడు. అడ్వాన్స్ బర్త్డే రా ఈరోజు. ప్రీ బర్త్డే సెలబ్రేషన్ చేసిన, కేక్ కోసిన. ఆ రోజు కేక్ కోసిండు, డ్రెస్ ఇచ్చిండు, వాచ్ ఇచ్చిండు, చీర కొని పెట్టా. చీర అంటే ఎంగేజ్మెంట్ కానీ కొన్నావు. చూసారా పసుపు కుంకుమ అయిపోయిందో లేదు. ఎమ్మటే 20,000 ఫస్ట్ రోజే. ఫస్ట్ ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్కి వెళ్ళాం. ఫస్ట్ 2 years అయిపోయింది. 2021 22 డిసెంబర్లో ఇదే
అది సంగతి. 22లో పరిచయం, 23లో పెళ్ళి, 24లో ఎక్కలం, 23కి రెక్కలం, 24కి నోటది. 2 years బ్యాక్ మా ఆయన అయితే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారు. అంటే చెప్పా కదా, ఆ రోజే పసుపు కుంకుమ మార్చుకోవడానికి ఇది వచ్చారనమాట. ఇంకా అట్లా కేక్ కటింగ్ చేయించి గిఫ్ట్ ఇచ్చేసి ఇలా ఓ శారీ అయితే తీసుకున్నాం ఎంగేజ్మెంట్కి. ఇంకా అటు నుంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే తినేసి వచ్చాము. అంటే మేము మా అత్తయ్య గారు అందరం కలిసి వెళ్ళాం అనమాట. అత్తయ్య గారు, వదిన, మావయ్య గారు, పిల్లలు అందరం. 2 years తర్వాత మళ్ళీ అప్పటి మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటుంటే ఎంత బాగుందో. అంటే రెగ్యులర్గా ఆడపిల్లలకి కన్ఫర్మ్ గుర్తుంచుకుంటారు ఫస్ట్ మీటింగ్ డే, ఫస్ట్ అవుటింగ్ డే, ఇట్లా అన్నీ ఏదైనా ఆడపిల్లలు గుర్తుంచుకుంటాము. కానీ మగపిల్లలు అంతలా ఏం గుర్తు పెట్టుకోరు. కానీ ఈయన మాత్రం గుర్తు ఉంచుకుంటారు. నేను మర్చిపోతే ఆయన గుర్తు చేస్తాడనమాట. అబ్బాయిలు కూడా గుర్తుంచుకుంటారా అనిపిస్తుంది ఒక్కోసారి ఈయన చూసినప్పుడు. ముందు పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. అంట్లయితే సర్దుకోవాలి. ఇంక ఈ పూట అయితే టమాటా రైస్ చేసుకుంటున్నాము. ఇంకా వాడి పాలైతే పొయ్యి మీద పెట్టా ఇప్పుడే. ఫైనల్గా రైస్ అయితే వేసేసి విజిల్స్ కోసం మూత అయితే పెట్టి ఉంచాను. 3 విజిల్స్ వస్తే కట్టేయాలి. వీడికి రైమ్స్ పెట్టొచ్చా, కానీ అక్కడైతే ఉండడంట. మళ్ళీ వచ్చి సంకెక్కాడు. ఇంకా అది అట్లా జరుగుతుంది అంతే. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీడైతే పడుకున్నాడు. బిగ్ బాస్ టైంకి తింటున్నాం. ఇవాళ చాలా లేట్ అయింది మేము తింటాం. కలర్ రెడ్గా అంత రెడ్ లేదు కదా ఈరోజు. అంటే ఎక్కువ వేయలేదు కదా, 2 టమాటాస్ ఇస్తాయి కదా. వాడైతే నిద్రపోయాడు. ఇంక మేమైతే ఇప్పుడే తింటాం స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఈ పూట అయితే టమాటా రైస్ తినేసాము. చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇంకొక టమాటా యాడ్ చేసుంటే ఇంకా బాగుండేది అనమాట. అంటే బాగాలేదని కాదులే, కానీ కొంచెం టమాటా ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గింది. అయితే అమ్మాయి ఇప్పుడు టమాటా రైస్ ఫ్లేవర్ ఎసెన్స్ కూడా దొరుకుతున్నాయంట. దానికి కూడా ఫ్లేవర్ ఎసెన్స్ దేనికి అది ఇంకా ఫ్లేవర్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మేము పాలడైరీలో ఉన్నప్పుడు నేను అంటే సంఘం విజయ గురించి కాదు, ఈ వేరే డైరీ బ్రాండ్ గురించి చెప్తున్నా. ఖమ్మంలో నేను చూసా లోకల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అసలుకి వెనీలా ఎసెన్స్ అట్లో బటర్ మిల్క్ ఎసెన్స్, బటర్ మిల్క్ లో ఆ కొత్తిమీర, అల్లం ఎంత వేయరు, జీలకర్ర ఎంత వేయరు, ఏదో కొంచెం వేస్తారు నామకే వాస్తులాగా. డ్రాప్స్ 2 డ్రాప్స్ అయితే ఫ్లేవర్ అది ఎసెన్స్. అట్లా అన్నిటికీ ఇప్పుడు అన్ని మారిపోతున్నాయి. ఏముంది కానీ పని తగ్గిస్తున్నారు. నీకు కూడా పని తగ్గింది, నాకు తగ్గింది. అసలుకి నేను రాముందు ఎన్ని నిమిషాలు చేస్తున్నావు రోజు? నువ్వు వీడియో స్టార్ట్ చేయక ముందు అయితే నాకు గట్టి కష్టపడితే 2 రోజులకు 10 నిమిషాలు అయ్యేది. సరే, నేను లేకుండా 2 నిమిషాలు చేస్తాను, నేను వచ్చాక మిగతా మొత్తం నా మీద పెడతాను, నీకు పని తగ్గించుకుంటున్నావు. పని తగ్గడం అని కాదులే, కానీ ఒక్కదాన్ని ఉంటాను. ఏం తీస్తాను? రిక్కీ గాడ పడుకుంటాడు లేదా ఆ గేమ్స్ ఆడతాడు. స్పెషల్గా రిక్కీ గాడు వ్లాగ్ తీయమంటున్నారు, కానీ వాడు మాత్రం ఇంకప్పుడే ఏం చేస్తున్నాడు, ఉదయం లేవటం, ఇంత కొంచెం ఏదో ఒకటి తినటం, మళ్ళీ ఆడుకోవడం, పడుకోవడం, మళ్ళీ ఆడుకోవడం, పడుకోవడం. ఎప్పటికప్పుడు మళ్ళీ ఆడు చేసే కొత్త అలవాట్లన్నీ మనం చూపిస్తానే ఉంటున్నాం. స్పెషల్గా ఇంకేమన్నా తీయాలంటే ఏం తీయాలో అర్థం కావట్లా. అయితే ఆ బుక్ చదివినా అసలు చదువుతున్నా? ఆ బుక్ ఆల్మోస్ట్ చదివేసా. ఉన్నది 190 పేజెస్ ఏమో ఉన్నట్టుంది. ఇదిగో బుక్ కూడా దిండి కింద పెట్టుకొని ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ అట్లా కాదులే, కానీ వీడి మెలకుతో ఉన్నప్పుడు నన్ను చదవనియట్లా అసలు. నేను ఇది 3 daysలో చదివాను అనమాట. 160 పేజెస్ చదివాను 3 daysలో. అది సంగతి. ఇంకా 30 పేజెస్ 40 పేజెస్ ఉన్నాయి అనమాట. ఇంక చదవాలి. ఇంకెప్పుడు హాఫ్ కొంచెం ఏదో అట్టు ఉంది, కానీ తర్వాత నుండి కొంచెం బాగుంది. ఇప్పుడు ఇంకా ఏమో ఫైనల్ అయితే ఇప్పుడు ఇది ఎట్లా అయిందంటే, ఇప్పుడు రాజారాణి మూవీ చూసావా? ఇప్పుడు దాని స్టోరీ విడిగా, వీడి స్టోరీ విడిగా, ఇద్దరు స్టోరీ కలిపి ఎట్లా ఉంటుందో అట్లా. ఫస్ట్ ఇద్దరు లవ్ చేసుకుంటారు, పేరెంట్స్ ఒప్పుకోక విడిపోతారు. వాళ్ళు ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇల్లు ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం, అట్లా ఏమో కలుస్తారో లేదో ఇంకా తెలియలా. ఇప్పుడు విడివిడిగా పెళ్లి చేసుకున్నారుగా. ఆ అబ్బాయి
అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి చనిపోయింది, అమ్మాయి పెళ్లి చేసుకున్న అబ్బాయి చనిపోతాడు. ఫైనల్కి వీళ్ళైతే కలిసారు, ఒకసారి కలిసారు, మరి తర్వాత ఏమైందో తెలియలా. చదవాలి, వీడు మెలకుతో ఉన్నప్పుడైతే నాకు చదవడానికి అస్సలు కుదరట్లేదు. హైప్ ఇచ్చినంత అయితే లేదు అని చెప్పి వేరే వాళ్ళు చెప్పారు నాకు. నేను అదే అనుకున్నా, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ డైరెక్ట్గా చూసాం అనుకో మనకు నచ్చిద్ది, అదే ఒకళ్ళు హైప్కి తీసుకెళ్ళాక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం అనమాట. అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాక మనం చూసేసరికి ఏముంది యావరేజ్గానే ఉందిగా అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం. ఎంత బాగున్నది. రవి మంత్రి యాక్టింగ్ కామెడీస్ కూడా బాగా చేస్తాడు. అవును, చూసాను నేను కూడా. ఫాలోవర్స్ కూడా బాగున్నారు. మనకి ఎప్పుడు పెరుగుతారు పూజ ఫాలోవర్స్? ఏమో మరి, మనకి ఇట్లా షార్ట్స్ మీద పెట్టాలి, వీడియోస్ మీద పెట్టాలి, మనకి ఏదో ఒక్కటి అవుతుంది, రెండు కావట్లేదు కదా. ఇప్పుడు షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మిగతా యూట్యూబర్స్ అంతా మాక్సిమం చాలా మంది ఖాళీగా ఉంటారు, వీళ్ళందరూ కరోనా టైంలో సెట్ అయ్యారు కొంతమంది. ఎక్కువ పైగా ఏంటంటే మాక్సిమం వసపెట్టలు ఉంటారు, నాకు ఆ వసపెట్టలు ప్లస్ వాళ్ళకి ఎడిటర్ సపరేట్, ఫోటోగ్రాఫర్ సపరేట్, థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసే వాళ్ళు సపరేట్. మరి ఎంత కష్టపడాలి పని, అంటే వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇన్కమ్, కష్టపడాల్సిన పని లేకుండా వాటికి పెట్టుకున్నారు. ప్లస్ ఇప్పుడు మనం ఇదే ఫోన్లో షూటింగ్ తీసుకోవాలి, ఇదే ఫోన్లో ఎడిటింగ్ చేసుకోవాలి, ఇదే ఫోన్లో అప్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ ఇదే ఫోన్ నీ రెగ్యులర్గా వాడుకోవాలి. ప్లేస్ సరిపోవట్లా, మైకులు మన దగ్గర వైర్ పెట్టుకొని ఆడుకొని వాడిని కూడా చూపి మధ్యలో వాడు బిజీగా అట్లా మనం వైర్ మైక్ పెట్టుకొని చెప్పలేము. వైర్లెస్ మైక్, వాళ్ళ షూటింగ్లు తీసే ఫోన్లు, వాళ్ళ వైఫైలు, ల్యాప్టాప్లు, ఎడిటింగ్లు అంతా వేరు. మనకంతా ఒకటేలో మనకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనకు కూడా కొంచెం మోనటైజేషన్ ఏమన్నా అయితే మోనటైజేషన్ అయ్యి ఎంతో కొంత వస్తుంటే మనం పెట్టచ్చు. మనకి ఇప్పుడు టైం పాస్. చాలా మంది అనుకోవచ్చు ఎందుకు వీళ్ళకి ఎంత వస్తాయి, 2000 అని 1000 అని, ఆ 1000 వచ్చినా కానీ మనం మేళ మిద్దలు కట్టలేదు కానీ అవి వేరే. అది మ్యాక్సిమం నేనైతే మనీ కోసం కాదులే కానీ ఈ మూమెంట్స్ మళ్ళీ రావు, టైం పాస్ అవుతుంది. ఇప్పుడు ఎంత స్టోరేజ్ మనం సేవ్ చేద్దాం అనుకున్నా కొన్ని వీడియోస్ వల్ల మన యూట్యూబ్ కి ఒకేసారి కొన్ని 1000 మంది స్టార్ట్ అయ్యారు, 1000 మంది దగ్గర ఇట్లా స్టార్ట్ అయ్యారు. మనం ఈ 3 నెలల్లో అంత 1000 మంది వచ్చారుగా, మనం పోనీటం దేనికి ఒక చిన్న మీడియా ఛానల్ లాగా స్టార్ట్ చేసింది నేను. సరే ఈ ఎట్లయినా ఇంకా అంతమంది వచ్చారు కదా, మనం వేస్ట్ చేయడం దేని అని ఇద్దరు అనుకుని వంటలు స్టార్ట్ చేసినాం. వంటలు స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఏమని చెప్పారు, వంటలు ఈ రోజుల్లో చాలా మంచి పేరున్న పేజెస్ వచ్చేసి చూస్తున్నారు. చిన్న యూట్యూబర్స్ దా రాదు, ఏదో వైరల్ అయినా కానీ చూస్తారు, వైరల్ అయినా చూస్తారు కానీ ప్రత్యేకంగా ఎత్తికి మనది అనేది చూడరు. ప్లస్ మనకంత రెస్టారెంట్ స్టైల్లో మనం చేయలేము, నాన్ వెజ్ ఐటమ్స్ మనం తినం, ఎక్కువ వెరైటీస్ మొత్తం వాటిలోనే ఉంటాయి. ఆ చీజ్లు బర్గర్లు లాంటివి మనకి ఇక్కడ దొరకవు, మనం చేయలేము, ఓవెన్స్ గీవెన్స్ ఇవన్నీ మనకి లేవు. అట్లా అనుకొని ఇంకా డే వ్లాగ్ స్టార్ట్ చేసింది చిన్నగా. స్టార్ట్అప్ కాబట్టి జనాలు అయితే కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా. అవును, స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, ఎందుకంటే మాకు వాచ్ టైం వచ్చింది, ఎంకరేజ్మెంట్. మీ పేరుతో మేము ₹1 వెనకేసుకుంటాం. ఇప్పుడే రావట్లే, ఇప్పుడైతే రావట్లేదు, 2 ఏళ్ళు పట్టిద్దో చెప్పలేము. కాకపోతే చివరి వరకు చూస్తుంటే మీరు పెరిగితే మనకి కూడా మంచి మోనటైజేషన్ కావచ్చు. మనీ గురించి అయితే అది సెకండరీ. మనం మెయిన్గా ఏమనుకున్నామంటే ఈ రోజు మూమెంట్స్ అనేది మనం ఫోన్లో సేవ్ చేసుకున్నా, గూగుల్లో సేవ్ చేసుకున్నా, స్టోరేజ్ తప్ప ఏం లేదు. ఇది అనుకో ఇట్లా ఉండిపోయిద్దిగా లైఫ్ లాంగ్, ఆ మెమరీస్ సేవ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అని నేనైతే దానికోసం మెయిన్ గా. మనీ గురించి అయితే అసలు నెలకు ఎన్ని డొనేషన్లు చేస్తున్నామా? అవును, ఈ నెలలో ఎన్ని చేసి ఉంటుంది, ఈ నెల తక్కువ ఉంటుంది మనకి డిసెంబర్ లో. ఎందుకు ఈ నెల నవంబర్లో ఎవరు పుట్టినవుతుంది? నాది ఒకటేగా, పర్ణికాది నాది. పర్ణికాది నాది. నెక్స్ట్ డిసెంబర్లో అయితే వీడిది ఉంది, లక్కీది ఉంది, మావయ్య గారిది ఉంది, అన్నయ్య గారిది ఉంది, వరుసగా ఉన్నాయి. జనవరిలో తాతయ్య గారిది ఉంది. అట్లా వరుసగా ఉన్నాయి, ఏ ఒకటి ఉన్నాయి వరుసగా. అమ్మ వాళ్ళ పెళ్లి రోజు ఉంది నెక్స్ట్ మంత్. అవును. ఈ రోజు అయితే నీకు ఒకటి చెప్పనా? చెప్పు. తర్వాత చెప్తా. 嗯 సరే.
వాడికి ఏమైతే అవ్వదు, ఇంకా అంతే ఆడుతూ ఉంటాడు. ఏంటో చెప్పనా, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇట్లా రీసేలర్ లాగా చేస్తుంది అనమాట. అన్ని పేజెస్తో కొలాబరేట్, దాన్ని ఏమంటారు మనకు తెలియదు. అమ్మాయి ₹1 చూసుకొని అమ్ముతుంది. పొద్దున వాట్సాప్ స్టేటస్లు పెడితే నచ్చి పన్నిగా ఒక డ్రెస్ తీసుకుందాం అనుకున్నా. బర్త్డే అవుతుంది కదా, వాడు తరిగిపోతాడు. పన్నిగా ఒక డ్రెస్ తీసుకుందాం అనుకున్నా. మనం అక్కడ పోవట్ల వాడు ఇచ్చే డొనేషన్ ఒక డ్రెస్ బాగుంది అమ్మాయి దగ్గర. కాకపోతే తీసుకుందామని ఫిక్స్ అయితే కనుక తీసుకొని మనం మన ఇంటికి కొరియర్ ఏదో ఒకటి చేద్దాం, స్టిచ్చింగ్ చేసుకొని అది ముళ్ళపాడు పంపించేస్తే అక్కడైనా ఉంది కదా అక్క, ఆమెనా కుడుతుంది సైజులు మనకు అర్థం కావాలనుకుంటే. అవును, ఎట్లయినా ఇంట్లో మనకి పిల్లలు అది ఉంటది కాబట్టి పై కుట్లేసి అయితే అంటే 2-3 రకాలు ఉన్నాయి. స్టిచ్చింగ్ లేదా మన క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయాల్సిన నాకు తెలియలే అనమాట. చూసి నచ్చింది నీకు నేను చూపిస్తాను. నేను అది చూసి కానీ పేజ్ అయితే యాక్చువల్గా మా లాస్ట్ టైం రాఖీలు కూడా ఎట్లా ఉంది 24 కదా, 24 కదా అంతే. మనం ఈరోజు తీసుకుంటే 10 డేస్లో ఇచ్చినా కానీ ఈరోజు 13వ తారీఖు కదా, అంతే కదా. ఈరోజు ఇప్పుడు బుక్ చేద్దాం, చూసి బుక్ చేసి అదే పేజ్ అని ముందులే కానీ వేరే దాంట్లో సరే మల్టిపుల్ పేజెస్ ఏవో నువ్వు ఫాలో అవుతావు కాబట్టి వాటిలో చూసి ఏదో ఒక దాంట్లో మంచిగా నీకు నచ్చింది తీసుకుందాం కాబట్టి తీసుకొని, లేదు అంటే అదేమని అత్తయ్య గారికి ఇద్దాం, అత్తయ్య గారు అక్కడే మంచిగా తీసుకుంటారు. మనకు ఆన్లైన్లో తక్కువకి ఇస్తారు, తక్కువకి ఇస్తారని కాదుగా మనకు మనం అక్కడ అత్తయ్య గారు అడిగి పోయి తీసుకుంటారు. చెప్పు నందిగం పోయి అట్లా కాదు నేను అనేది, అత్తయ్య గారు కూడా కొన్ని పేజెస్ ఫాలో అవుతారు కదా, చూసి చెప్పమన్నా అంటున్నా. తెలియలే ఫాలో అవుతుందంటే చూస్తుంది కానీ సెలెక్ట్ చేసి ఇది బాగుంటుంది అది బాగుంటుంది అంత ఐడియా ఉండదు. నీకు నచ్చింది చూడు, ఇంకా ముసలిదానిలాను అత్తయ్య గారు తాతమ్మ గారు అంటే మనకు నచ్చింది మనం చూసి పెడదామంటే అత్తయ్య గారు చూసి నచ్చింది పెట్టిద్ది అంటూ మళ్ళీ సర్లే అయ్యా ముసలిదాన్ని తయారు చేసుకున్నా నేను. అత్తయ్య గారు చూసి ముసలోడు పుట్టిండు, అందుకే ముసలోడు మీ తాత పుట్టిండు. ఇక్కడ ఇంకా మనకు నచ్చింది ఏం చేద్దాం ఆ ఉదయానికి చెప్పొద్దని చెప్పి యాక్చువల్లీ ఈ వ్లాగ్ రావడానికి కొంచెం టైం పట్టిద్దేమో కదా. అవును, 10 రోజులు పట్టిద్దా, ఓ వారం పట్టిద్ది, అంటే కనీసం 5-6 డేస్ అట్లా. సర్లే తెలిస్తే ఉందిలే కానీ అంతే 5-6 డేస్ పట్టిద్ది అంట, 4-5 డేస్ పట్టిద్దాం. సరే తెలిసిందిలే ఏముందా మనం ఇచ్చేది ఏమన్నా పెద్ద కోహినూరు డైమండ్ ఒక డ్రెస్సు ₹1000 చేసిద్ది పిల్లకి. అయితే చూసి అది మంచిగా ఉంటే అత్తయ్య గారికి పెట్టి తీసుకుందాం అనుకున్నాం అత్తయ్య గారు అని చెప్పి దాన్ని ఏం చేయాలా, కొరియర్ డైరెక్ట్గా షిప్పింగ్ అడ్రస్ అంటారు దాన్ని, షిప్పింగ్ అడ్రస్ ములపడి పెట్టేయాలి. ఏమైనా పై కుట్లు వేసే మోడల్ అయితే అక్కడ, లేకపోతే లంగా జాకెట్ల మోడల్ అయితే మన నచ్చిన దాన్ని బట్టి తీసుకొని అక్కడే స్టిచ్చింగ్ చేయించేసిద్ది. నేను నిన్న అడిగిన చిలిపి ప్రశ్న అయితే తాగలేని రసం ఏంటి అని, దానికి ఆన్సర్ అయితే పాదరసం. నేనైతే ఈ చిలిపి ప్రశ్నలు కానీ పొడుపు కథలు కానీ ఫన్నీగా ఏదో ఒక టైంపాస్ కోసం అడుగుతున్నాను. సమాధానం చెప్పేవాళ్ళు కూడా మ్యాక్సిమం కరెక్టే చెప్తున్నారు. రెస్పాండ్ అవుతున్నందుకు కూడా థ్యాంక్ యూ. ఇంకా తెలుసు చిన్న చిన్న ఫన్నీ, తాగలేని రసం పాదరసం అదే ఒక ఫన్నీ, అంతే ఒక ఫన్నీ క్వశ్చన్ అది. అట్లా ఒకదానికి 2-3 కూడా ఉండొచ్చు. అవును, కొన్నిటికి 2-3 ఉంటున్నాయి. 2-3 కూడా ఉంటాయి. అవును, అట్లా మన యాక్చువల్గా మనం ఒక చెట్టు గురించి అడిగినాం. అవునవును, మనం ఒకటన్నా కూడా అడిగాం కానీ 2 అనుకున్నాం, కానీ దాంట్లో మన 3-4 పెట్టారు. విష్ణు తులసి, అవును నేరే కాదు చెప్పారు, నీలగిరి, ఇంకా వేరే కూడా పెట్టారు కొన్ని మన తెలియదు కూడా చెట్ల పేర్లు మన ఆన్సర్లో కూడా చూడాల. మనం కూడా ఏదో వీక్ మ్యాగజైన్స్ లోనో లేకపోతే గూగుల్లోనో చూసి అడుగుతున్నాం. మనం కూడా మన కవులమా రచయితలమా రాయడానికి మనం కూడా వాటిలో ఇట్లు చూసి అడిగాయి కదా. ఒకదాని 2-3 ఆన్సర్లు కూడా మంచిగా ఉంటుంది. ఏదో సరదాగా ఫన్నీగా చిలిపి ప్రశ్న అమ్మా, అందుకే చిలిపి ప్రశ్న. ఇంకా ఈ రోజుటి ప్రశ్న అయితే ఇది చిలిపి ప్రశ్నే. 100లో 2 100లో 1 ఏంటిది? 100లో 2 100లో 1 ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. అదే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. బాయ్ బాయ్.